సార్ ఇప్పుడు స్ట్రెస్ కానీ అలాగే నిద్రలేమి సమస్య ఈ గుండె పైన ఎంత ప్రభావితం అవుతుంది, ఎంత ఒత్తిడి పడుతుంది సార్? స్ట్రెస్ అండ్ నిద్ర ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ గుడ్ స్లీప్, రాత్రి మంచిగా పడుకుంటున్నాం హాయిగా అంటే ఇట్ గివ్స్ గుడ్ రెస్ట్ టు యువర్ బ్రెయిన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్స్. కానీ ఇట్ గివ్స్ రెస్ట్ టు ద హార్ట్ ఆల్సో. హార్ట్ కంటిన్యూస్గా కొట్టుకుంటుంది డెఫినెట్లీ. కానీ డీప్ స్లీప్, ఆ రెమ్, ఎన్ఆర్ఎం, చాలా టైప్స్ ఆఫ్ స్లీప్స్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్స్లో వద్దు. కానీ వెన్ యూఆర్ ఇన్ అ గుడ్ స్లీప్ అండ్ డీప్ స్లీప్ మీ హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. 72 ఉండే హార్ట్ రేట్ 62 60కి వచ్చేస్తుంది. ఇట్స్ సెల్ఫ్ రెస్ట్ ఫర్ హార్ట్ అని కొంచెం రెస్ట్ దొరికినట్లే. ప్లస్ బీపీ కూడా, సపోజ్ యువర్ డే టైమ్ బీపీ 140 130/80 140/90 అట్లా ఉందంటే మనకి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నార్మల్ డెన్స్కి వచ్చేస్తారు, మీరు 120 110కి వచ్చేస్తారు. ఇట్స్ అ రెస్ట్ ఫర్ ద హార్ట్. మనకి అంత బీపీ అవసరం లేదు. నైట్ నిద్రపోయినప్పుడు కాళ్ళు పని చేయట్లేదు, కడుపు పని చేయట్లేదు, బ్రెయిన్ పని చేయట్లేదు, హార్ట్కి ఏం పని? హార్ట్ హ్యాస్ టు జస్ట్ సప్లై టు కీప్ ద బాడీ అలైవ్, కీప్ ద హార్మోన్స్ రన్నింగ్. అవన్నీ చేసుకోవడానికి అదాన్ని బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు, BMR. అవన్నిటికీ మన హార్ట్ కొంచెం కొంచెం పని చేస్తే చాలు. కానీ సో వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ స్లీప్ యువర్ హార్ట్ టేక్స్ ఇట్స్ రెస్ట్.